వెల్కమ్ టు టాప్ న్యూస్. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రా కదిలరా సభకు హాజరయ్యారు. సభకు పోటెత్తిన ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. తన ప్రసంగంలో అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో దుర్మెత్తారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని పేర్కొన్నారు. ఈ జన సునామీ చూసి తాడేపల్లి పిల్లి వణుకుతోందని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ధ్వంసమైందని చంద్రబాబు విమర్శించారు. ఈ 5 ఏళ్లలో యువత నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలతో అందరి కష్టాలు తీరుతాయని స్పష్టం చేశారు. రాతియుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం కోసం నాతో వస్తారా అని ప్రశ్నించారు. నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణయుగం మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి. స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేలు పైకెత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 40 ఏళ్లుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈ రోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే, దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా? మీకు వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్లు ఫైనలైజ్ చేశాను. దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం. ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని 250 టీఎంసీ నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం. అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి. అంటే దగ్గర 350 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇవ్వాలని నా కళ, నా ఆలోచన. అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు. ఆ తర్వాత ఆలోచించాను, గోదావరి నీళ్లు నేరుగా నాగార్ సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నల్ కొట్టి నేరుగా బనకచెర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన. అది నా దూరదృష్టి. గోదావరి నీళ్లు బనకచెర్ల గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి అందరినీవాకు పోతాయి, తెలుగు గంగ పోతుంది, ఎస్ఆర్బీసీకి పోతుంది, కేసీ కెనాల్కి పోతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అది నా కళని మీ అందరికీ తెలియజేస్తున్నా.
కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసినా అందుకు తగినట్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఆమె అరకులోయలోని టీటీడీ కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి హయాంలో ఏజెన్సీతో పాటు అన్ని ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. నిరుపేదల కోసం కేంద్రం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయలేకపోయిందన్నారు. ఇల్లు లేక గ్రామాల్లో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. సోమ మంగళవారాల్లో పలు గ్రామాలను సందర్శించినట్టు తెలిపారు. ఇప్పటికైనా గిరిజనులకు కేంద్రం మంజూరు చేస్తున్న ఇళ్లను నిర్మించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని గుర్తించి ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు పురంధేశ్వరి తెలిపారు. మన మీడియాలో కూడా చూస్తున్నాం ఏ విధంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి మహిళల్ని నొప్పులు పడుతూ ఉంటే మంచాల మీద మోసం వెళ్తున్నారు మనం చూసినటువంటి నేపథ్యం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి అని చెప్పి దగ్గర 6,000 కోట్ల రూపాయలు కేటాయించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం డైరెక్ట్ గా మనకి రాజమండ్రి నుండి విజయనగరం వరకు రంపచోడవరం అరకు ఇవన్నీ దాటుకుంటూ ఇంకా చాలా వరకు ఆ రోడ్ అంతా కూడా ఈ జిల్లాలోకే ఉంటుంది. చాలా వరకు అది కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. కనుక భారతీయ జనతా పార్టీ పేదల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైనా సరే ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి ఇళ్లు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సరిగ్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు కూడా సరైనటువంటి రీతిలో పంచలేదు. కానీ ఆ ఇళ్లు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తెగల వారు ఎవరైతే ఉన్నారు ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్ కి చెందినటువంటి వారికి ప్రత్యేకించి ఇళ్లు కట్టాలి అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు కేటాయించి మన ఈ నేను పొద్దున వెళ్ళొచ్చినటువంటి గ్రామం ఆ గ్రామం కన్నెల ఆ గ్రామానికి 182 ఇళ్లు శాంక్షన్ చేశారు. కానీ కట్టవలసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాష్ట్రం సీతకన్ను వేసిన కేంద్రం మాత్రం ఈ తెగల ఈ గిరిజన ప్రాంతాల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాం. ఏదైతే కట్టుబడి ఉన్నదో దానికి నిదర్శనమే ఈ రోజు ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేయడం. గిరిజన ఆడపడుచుని వారిని ఇవాళ అత్యుత్తమ స్థాయిలో భారతీయ జనతా పార్టీ వారికి బాధ్యతలు ఇచ్చి వారిని గౌరవించినటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా మేము ప్రజలకి తెలియజేసినటువంటి సందర్భంలో వారిని కూడా అభ్యర్థించాం. నిజంగా మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడినటువంటి పార్టీకి మీరు ఓటు వేసి ఆశీర్వదించండి అని. ఇవాళ మనం చూస్తున్నాం ఎంపీగా ఈ ప్రాంతం నుండి ఒక మహిళ గెలిచారు. కానీ గెలిచిన తర్వాత ఎన్ని పర్యాయాలు తన పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చారో ఇవాళ నిరసనల ద్వారా ప్రజలు తెలియజేస్తున్నారు. మాకు ఆవిడ వద్దు అని చెప్పి తెలియజేస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు. మరి అటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కానీ ప్రజలకి న్యాయం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే మమ్మల్ని విశ్వసించండి అని చెప్పి ప్రజలందరినీ కూడా మేము అభ్యర్థించాం. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో మనందరికీ తెలుసు ఓట్ల లిస్టులో పేర్లు గల్లంతవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మేము స్వయంగా నా నాయకత్వంలో మేము ఒక 4 వెళ్లి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ని కలిసి వచ్చి వారికి చాలా వివరంగా చెప్పాం. ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయి అవి నకిలీ ఎపిక్ కార్డ్స్ ని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రింట్ చేసి నా పేరున కార్డు ఉంటే ఇంకొకరి ఫోటో పెట్టి దాని మీద బ్లర్ చేసేసి సరిగ్గా కనపడకుండా ఏ రకంగా దొంగ ఓట్లు వేయించుకుంటున్నారో అవన్నీ కూడా రుజువులతో సహా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి మేము ఇవ్వడం జరిగింది. తిరుపతి ఎన్నికల్లో మనం చూసాం. 100లాది బస్సుల్లో జనం తీసుకుని వచ్చి 35,000 దొంగ ఓట్లు అక్కడ వేయించుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశారు. వారి వెంట తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వ్యక్తి ఒక్క చంద్రబాబేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని, క్యాష్, కుట్రలు, కుతంత్రాలపై మాత్రమే నమ్మకం ఉండేదని మండిపడ్డారు. ఇలాంటివి చేసే ఎదిగాడు తప్ప ప్రజాదరణతో ఎదిగిన వ్యక్తి చంద్రబాబు కాదని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపు దొంగతో కలిసి వెళ్లి దొంగ ఓట్లపై ఫిర్యాదా అంటూ బాబుపై మండిపడ్డారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూ పట్టుబడింది బాబే కదా అంటూ ఎద్దేవా చేశారు. శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి పలు అంశాలను విన్నవించి బయటకు వచ్చి వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని, దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో పాటుగా వైఎస్ఆర్ సిపిని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని వెంట పెట్టుకెళ్లారు. దేనికి వెళ్లారు? దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని వెంట పెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకుని వెళ్లి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. ఇంకా నయ్యం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, ఆనం రామనారాయణ రెడ్డిని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళని కూడా అమ్మడి పెట్టుకెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది. నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా, అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే 100కి 100 మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడూ నమ్మకం లేదు. ఆయనకి నమ్మకం వల్ల ఉంది దేని మీద ఏంటంటే క్యాష్ మీద, కుట్రల మీద, కుతంత్రాల మీద, మ్యానిపులేషన్స్ మీద. ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ లైవ్ లో తాను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, వైసీపీ శ్రేణుల్లో చర్చకు దారితీయడంపై స్పందించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ తనను సొంత చెల్లిగా చూసుకున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. నేను జగన్ ను ఒక్క మాట కూడా అనలేదని ఆమె వివరణ ఇచ్చారు. నేను ప్రశ్నించింది అధికారులను, సీఎం జగన్ ని కాదని స్పష్టం చేశారు. అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాత్రమే మాట్లాడానని పేర్కొన్నారు. నేను అన్న మాటలు సీఎం జగన్ కు ఆపాదించి ప్రచారం చేశారని వాపోయారు. నేను మాట్లాడింది పార్టీకి, సీఎం జగన్ కు ఆపాదించడం సరికాదన్నారు ఎమ్మెల్యే పద్మావతి. మా రాజకీయ భవిష్యత్తు జగన్ తోనే ఉంటుంది. సీఎం జగన్ పై నమ్మకంతోనే ఆయన వెంట నడుస్తున్నాం. నన్ను సొంత చెల్లెలుగా చూసుకున్నారు. జిల్లా స్థాయిలో అవ్వాల్సిన పనులు సీఎం ఆఫీస్ వరకు వెళ్లాల్సిన వస్తుందని బాధ తప్ప ఏమీ లేదు. ప్రతిసారి తాడేపల్లికి రావాల్సి వస్తుందని ఫేస్బుక్ లో మాట్లాడా. అసలు విషయం తెలుసుకోకుండా రాద్ధాంతం చేశారు. ప్రజల కోసం జగన్ చెప్పిన పని చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. మంత్రి అయిపోవాలనే ఆలోచన ఏదీ లేదు. ఎప్పటికప్పుడు సీఎం జగన్ నువ్వు పక్కన ఉండు అంటే ఆయన నిర్ణయానికి అంగీకరిస్తా అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తేల్చి చెప్పారు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము. మరి వారి కుటుంబ సభ్యులాగా, ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు. అదే లైవ్ వీడియో అంటే, ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదేం ఉండదు. మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్ గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం. అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు. నేను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్గా రాయాలి. ఎందుకంటే నేను ప్రశ్నించింది, పోరాడుతుంది అధికారులతోనే, జగనన్నతో కాదు. జగనన్న దగ్గరికి వెళ్తే, సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను. అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి. ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తోంది అనే ఒక బాధ తప్ప
ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడము, ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను. అధికారులు కూడా ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నారు. వాళ్ళు ఒత్తిళ్లకు లోనయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతా ఉన్నాను. అయితే ప్రతిసారి ఇక్కడి వరకు రావాల్సి వస్తుందని ఒక బాధతో నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది. దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను. అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు. అసలు నేను జగనన్నని వ్యతిరేకించినట్టు, పార్టీని వదిలిపోతున్నట్టు, అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ను ఊహించేసుకుని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు. కేవలం జగనన్న చెప్పిన పని చేయడం, ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, జగనన్న చెప్తే ప్రజలకు తోడుగా మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు. ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. అది మాత్రమే నేను వర్క్ చేశాను. మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు, నేనేదో మంత్రి అయిపోవాలనో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు. ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి, నువ్వు పక్కనుండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్. అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు, జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలో గుర్తుండిపోవాల. అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు, అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల మంగళవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఈ నెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి ప్రియుల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల పలువురు ప్రముఖుల వద్దకు స్వయంగా వెళ్లి పెళ్లి పత్రికను అందిస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు పత్రికను అందించారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాజ్భవన్ లో కలిసి కొడుకు పెళ్లి పత్రికను అందించి ఆహ్వానించారు. తన కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలని కోరారు. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఎలా అమలు చేస్తుందో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసేందుకే నెల రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వస్తే ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. వేములవాడ గ్రామీణ మండలం వెంకటపల్లిలో నిర్వహించిన భారత సంకల్ప యాత్రలో సంజయ్ పాల్గొన్నారు. 100 రోజుల్లో స్కీమ్ 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. దరఖాస్తులు తీసుకున్నాక ఏమంటున్నారు, నెల రోజుల మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పన్నారు, యాడ్ చేస్తామన్నారు, నమోదు చేస్తామన్నారు. దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్ధిదారులకు గుర్తిస్తామన్నారు. ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉండదు, అందరికీ తెలుస్తుంది. మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? 100 రోజులు ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు? గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు? ఫస్ట్ జీతాలు ఎట్లా ఇస్తారు? చేసిన అప్పులు ఎట్లా తీరుస్తారు? సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు? గతంలో ఉన్నాయి కానీ తర్వాతే కానీ. దాంతోపాటు ఈ 6 గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు? ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి. మా పడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో, సరే అసెంబ్లీలో 7 రిజిస్టర్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది. ఈ సంఘటనకు బాధ్యులైన విషయంలో సిట్టేస్తే ఏమైంది విచారణ? ఈ విచారణను ఆపే ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద విచారణ జరపాలి. పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద, ఆ సంస్థల మీద, వాళ్ళని కాపాడాలని ప్రయత్నించిన ప్రభుత్వ పెద్దల మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు. దాంతోపాటు డ్రగ్స్ కేసులో చాలామంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఊకదంపుడు వారం రోజులు టీవీలో మొత్తం అదే, ఎవరిని వదిలిపెట్టాము, పట్టుకుంటా కదని వదిలిపెట్టేది, ఎవరిని వదిలిపెట్టాము అందరూ వదిలిపెట్టారు. దాని మీద సిట్టేసిర్రు. దాని పెద్ద పెద్ద వాళ్ళు హస్తం ఉంది, బీఆర్ఎస్ పండుగలో హస్తం ఉంది కాబట్టి దాన్ని పక్క పడేసారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హస్తం ఉందని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు వాస్తవం కాకుండా వీళ్ళు ఎంక్వైరీ చేసేవాళ్ళు అసలు దోషులు ఎవరో ఇద్దరు పట్టుకున్నారు. వాళ్ళు బయటకు వచ్చి జల్సా తిరుగుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. 60 లక్షల మంది యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. దాని మీద విచారణ లేదు. మళ్ళీ దాని మీద ప్రశ్నిస్తే నా మీద దొంగ కేసు పెట్టారు. కానీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా విచారణ జరపాలి. తెర వెనుక ఉన్నారు, తెర మీద ఉన్నారు, దీన్ని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది ఎవరు, దాని మీద కూడా విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ నయీం ఆస్తులు, లోడ్లు ట్రాక్టర్లు టిప్పర్ డాక్యుమెంట్స్ దొరికినాయి, అక్రమంగా ఆస్తులు సంపాదించాడు అని చెప్పించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారు, విచారణ అధికారులు చెప్పారు. ఏమైనాయి అవి నయీం ఆస్తులు? ఏమైనాయి? ఎవరి చేతులున్నాయి ఆ డాక్యుమెంట్స్? అవి దాని మీద వేసిన సిట్టు ఏమైంది? విచారణ నివేదికలు ఇవి సిట్టులు, ఇన్ని సిట్లు వేసారు కదా, ఇవి అప్పుడు కేసీఆర్ సిట్ అంటే సిస్టు, స్టాండ్ అంటే స్టాండ్, దానికి ఉపయోగపడేవి. అవి ఈ సిట్ల మీద కూడా విచారణ జరపాలి. విచారణ అధికారులు తప్పు చేస్తే కూడా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. ఇంకోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ చేసినా కూడా వాళ్ళు కూడా భయం ఉండాలి. ఎస్, ఒక తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు సుధీర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
దేశ భవిష్యత్తు బాలబాలికల చదువుపై ఆధారపడి ఉంటుందని మాజీ క్రికెటర్ ఖుషీ స్వచ్ఛత సంస్థ వ్యవస్థాపకుడు కపిల్ దేవ్ అన్నారు. బాలలు చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకుంటే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లో మై హోమ్ గ్రూప్, కృషి ట్రస్ట్ ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కపిల్ దేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి ట్రస్ట్ ద్వారా వీలైనంత ఎక్కువ మందికి విద్యను అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఎండీ జగపతిరావు, కృషి ట్రస్ట్ బోర్డు మెంబర్ పార్వతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. अगर हम अपने फ्यूचर की बात करें, हिंदुस्तान के फ्यूचर की बात करें, जब ये नन्हे मन्ने बच्चे पढ़कर बड़े होंगे तो हमारा देश और बड़ा होगा। और हम चाहते हैं, खुशी ऑर्गेनाइजेशन चाहती है कि कोई भी बच्चा ऐसा ना हो जो पढ़ा लिखा ना हो. Sometime giving back to the society is the most important thing. If we make something, we have money and we can give back to the society, I think this is the best thing we can do. We will try our best from our organization to make sure we won't let down anybody and give education to the maximum people. రూపాయికే చీర ఇస్తామని ఆఫర్ ప్రకటించడంతో వస్త్ర దుకాణానికి మహిళలు పోటెత్తారు. భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఓ షాప్ యజమాని ఈ మేరకు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో వస్త్ర దుకాణం వద్దకు చేరుకున్నారు. ఆలస్యంగా దుకాణం తెరవడంతో స్త్రీలు ఒక్కసారిగా షాపులోనికి దూసుకెళ్లారు. వారందరినీ బయటకు నెట్టేసి దుకాణాన్ని మూసివేశారు. రమ్మన్నాడు లోపలికి, మళ్ళీ బయటకు రమ్మన్నాడు, మళ్ళీ లోపల రమ్మన్నాడు, అక్కడ పోయి కన్నాడు, లోపల రమ్మన్నాడు, ఎవరు సేవలు అక్కడ అక్కడ పడ్డారు, బయటకు వేశారు. కొంతమంది తొక్కుడు పంచారు, టోకన్లు డబ్బులు తీసుకుని టోకన్ ఇచ్చారు, మరి చీరలు ఇవ్వలేదు. ఇచ్చేసారు, 100 రోజులు అందించారు. మా లాంటి ఇలాగే మరి అలాంటప్పుడు లోకల్లోనే ప్రచారం చేసుకోవాలి. సారపాక, గాంధీనగర్ అవన్నీ ఎందుకు ప్రచారం చేయాలి? ఇక్కడ చేస్తుంది వాళ్ళకి ఇది వస్తుంది, కానీ ఊరంతా చేస్తారు. ఊరుకోరు, ఈ 2 వాళ్ళు ఊరుకుంటారు. జనాలు ఆడవాళ్ళు అక్కడికే ఎగబడతారు. మరి అలాంటప్పుడు ఇలాంటి చీరలు కూడా ఎగబడతారు కదా. మరి అట్లా